కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అంటున్నాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో ఈ ఖడ్గము పనిచేస్తున్నది. ఒక మనిషికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుతురు అన్నాడు. ఎందుకు దీన్ని కొద్దిమంది అన్యులు కానీ అనేక మంది ఈ లేఖనాన్ని చదివినప్పుడు లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతున్నారు. ఈ లేఖనంలో ఈ వచనం యొక్క భావము ఎందుకు ఆ లేఖనంలో రాశాడు అనేది అర్థం కాకుండా ఉన్నది. కానీ ఎందుకు ఈ మాట రాశాడంటే దాని యొక్క వెనక ఉన్న దేవుని ఉద్దేశము ఏమిటి అంటే కొన్ని విషయాలు దేవుడు మన నుండి ఖండిస్తున్నాడు. తండ్రిని తల్లిని ఎక్కువగా ప్రేమించడం, కుమారుని కుమార్తెని ఎక్కువ ప్రేమించడం, బంధువులను ప్రేమించడం, స్నేహితులను ఎక్కువ ప్రేమించడము, ధనాన్ని ఎక్కువ ప్రేమించడము, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడము. అంటే దేవుణ్ణి ప్రేమించవలసిన మనము, ఎక్కువగా ప్రేమించవలసిన మనము ఆ ప్రేమను ఏం చేశామంటే పంచిపెట్టేశాము. ఆ ప్రేమను పంచిపెట్టేశాము. ఆ కొద్దిగా చివరి స్థాయి దేవునికి ఇచ్చేసాము. ఎక్కువ శాతము ధనాన్ని ప్రేమిస్తున్నారు, ధనము పక్షంగా ఉన్నారు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, బంధువులను స్నేహితులను ఎక్కువ ప్రేమిస్తున్నారు. కానీ దేవుణ్ణి ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని దేవుడు మన నుండి ఖండిస్తున్నాడు. అందువల్లనే ప్రభు అనేది వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలంటున్నాడు. మూడవది దేవుడు తప్పు దిద్దుకోమంటున్నాడు. సిలువనెత్తుకొని ఆయన వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడంటున్నాడు. ఈ విషయాన్ని దేవుడు మన నుండి తప్పును దిద్దుకోమంటున్నాడు. ఏమిటంటే నాకు దేవుడంటే ఇష్టము, దేవుడంటే విశ్వాసము, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఎంతో నమ్మకం ఉంది అని పైకి వారు మాటలు చెప్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రియల్లో ఒట్టి మాటతో నాలుకతో గాక క్రియల్లో సత్యములో మనం ఆయన్ను ప్రేమించాలి. దేవుని మీద నమ్మకం అని ఆయన వెంబడించడం లేదు. ఎంతవరకు సొంత కార్యాలే చూసుకుంటా ఉండిపోయినాము, అదేవిధంగా నెపాలు చెప్పుకుంటా దేవుని మాటలు లక్ష్యము చేయకుండా ఉన్నాము. దేవుని మాటలు దేవుని వెంబడించవలసిన మనము ఏం చేస్తున్నామంటే సొంత కార్యాల్లో ఉండిపోయి ప్రభువును వెంబడించడం లేదు. ప్రాణం రక్షించుకోవాలా, సుఖించాలా, తిని తాగి సంతోషించాలనే ధ్యాసలో ఉండిపోతూ ఉన్నాము. కనుకనే ఈరోజు అనేక మంది క్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆయనకు దూరంగా ఉన్నారు.